భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 32వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా బోధిస్తున్నారు. ఓ ప్రితకుమార పార్థ అని అర్జునుడిని సంబోధిస్తూ, ఉదాత్త మనస్తత్వము కలవాడు ఉత్తముడైన యోధుడు తన ముందు తాను కోరకనే ధర్మయుద్ధము చేసే అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో వదులుకోడు. ఇది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చినది, దీనిని నేను తప్పకుండా ఎదుర్కోవాలి అని కాంచే యోధుడికి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ప్రతి ఒక్కరిని ఆది భౌతిక శాస్త్రంలో చెప్పబడిన అహింసను, సమాజంలో జరిగే అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని సహించటానికి కానీ, అమాయక ప్రజల జీవితాలు నాశనమవుతుంటే చూస్తూ ఉండమని కానీ చెప్పట్లేదు. అహింసా సిద్ధాంతము చెడుని భరించవద్దు, ప్రతిఘటించు అని కూడా చెబుతోంది. ప్రతిఘటించటానికి ఉపయోగించవలసిన ప్రథమ ఉత్తమమైన ఆయుధాలు ప్రేమ, ఆధ్యాత్మికత. ఇలా అహింసా మార్గంలో వెళ్ళే యోధుడు తన అమాయక ప్రజల కోసం రక్తాన్ని చిందించవలసి వచ్చినా వెనుకాడకూడదు. ఇది కూడా ధర్మయుద్ధమే. ఆధ్యాత్మిక యోధుడు కూడా తనలోని ధర్మక్షేత్ర, కురుక్షేత్ర తలంలో తన ప్రశాంతతను కాపాడుకోవడం కోసం ఇంద్రియ ప్రలోభాలను వదులుకోవలసి వచ్చినప్పుడు సంకోచించకూడదు. తనలోని అంతర్శత్రువులను ఎదుర్కొనే అవకాశం వచ్చింది, దీంతో నేను నిత్యమైన బ్రహ్మానందం అనే స్వర్గాన్ని నాలో స్థాపించుకుంటాను అనుకోవాలి. ధ్యాన సాధన ద్వారా ప్రశాంతతను, పరమానందాన్ని ప్రాప్తించుకున్న సాధకుడు మరణంలోనూ, మరణం తరువాత కూడా ఆ స్థితిలోనే ఉంటాడు. He will be in the eternal blissful peace of God. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జునాది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 32వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.